హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా 2.0. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియజేయగలరు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గారు రాజీనామా. సో మనకు కెనడా ప్రధానమంత్రి అయినటువంటి జస్టిన్ ట్రూడో గారు ఎవరైతే ఉన్నారో ఆయన పదవికి రాజీనామా చేయడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో అయితే ఈయన ఏ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు అంటే ఈయన ఒక లిబరల్ పార్టీ అనేటువంటి పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు. అయితే ఈయన ఆ పదవికి ఎప్పుడు రాజీనామా చేశాడు అంటే జనవరి 6న 2025న ఈయన పదవికి రాజీనామా చేయడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడు రాజీనామా చేశారు అంటే జనవరి 6న రాజీనామా చేశాడు. అలాగే ఈయన ఒక లిబరల్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు. సో అయితే ఈయన ఎప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్నాడు అంటే 2015 నుంచి ఈయన అధికారంలో కొనసాగటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో మరైతే ఎందుకు ఈయన రాజీనామా చేశాడు అంటే సొంత పార్టీ నేతల నుంచే, అంటే సొంత పార్టీ ఎంపీలు ఎవరైతే ఉంటారో వారి నుంచే ఈయన వ్యతిరేకతకు గురవటం అనేటువంటిది జరిగింది. సో అయితే మరి ఎందుకు ఈయన సొంత పార్టీ నేతల యొక్క వ్యతిరేకతకు గురవటం జరిగింది అంటే ఒకటి, ఆహార ధరలు పెరుగుదల, 2, సొంత దేశస్తులు ఇతర దేశాలకు వలసలు వెళ్ళటం. సో ఇలాంటివన్నీ ఒక్కసారిగా పెరిగిపోవటంతో ఈయన ఎంపీల నుంచి వ్యతిరేకతకు గురవటం అనేటువంటిది జరిగింది. సో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఈయన తన యొక్క అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం అనేటువంటిది అయితే జరిగిందండి. సో మనకు ఇందులో ఒక 4 అంశాలు అయితే ప్రధానమైనటువంటి, ఒకటి ఏ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు, అలాగే ఎప్పుడు రాజీనామా చేశాడు, ఎప్పటి నుంచి అధికారంలో ఉన్నాడు, అలాగే కారణాలు. సో ఈ కారణాలు ఏవై ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు ఇందులో ప్రధాన అంశాలుగా మనం చర్చించుకోవటం అనేటువంటిది జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి మక్రాన్కు మార్పు అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో మనకు ఇరాన్ రాజధాని ఏది అనేటువంటిది మనందరికీ తెలుసండి. సో ఇరాన్ రాజధాని ఏమిటి అంటే ఒకటి టెహ్రాన్ అండి. సో మరైతే ఈ రాజధానిని టెహ్రాన్ నుంచి మక్రాన్కు మార్పు చేయాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ దేశ అధికార ప్రతినిధి అయినటువంటి మొహజో రాణి గారు ప్రకటించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో అయితే ఈమె ఎందుకు తన దేశ రాజధానిని మక్రాన్కు, అంటే టెహ్రాన్ నుంచి మక్రాన్కు మార్పు చెందించాలి అని నిర్ణయం తీసుకుంది అనేటువంటి కారణాలు మనం గమనిస్తే కనుక, ఒకటి ఆర్థిక పర్యావరణ సమస్యలు, అలాగే అధిక జనాభా, నీటి కొరత, విద్యుత్ కొరతలు. సో ఇలాంటి అనేక కారణాల చేత మొహజో రాణి గారు తన దేశ రాజధాని అయినటువంటి టెహ్రాన్ను మక్రాన్కు మార్పు చేయించాలి అనేటువంటి నిర్ణయానికి రావటం అయితే జరిగిందండి. సో మరైతే ఎందుకు మక్రాన్నే ఎంచుకోవటం జరిగింది, మరే ఇతర ప్రాంతాలను ఎందుకు ఎంచుకోలేదు అనేటువంటి విషయానికి వస్తే కనుక, ఇందులో ప్రధానంగా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి ఒక రాజధానిని మక్రాన్లో నిర్మించాలి అనేటువంటి నిర్ణయానికి రావటం జరిగింది. సో అదే నిర్ణయాన్ని అమలు పరిచేందుకు దానికి కావాల్సినటువంటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి 2 మండళ్లను కూడా ఈమె నియమించినట్లు మనకు తెలపటం అయితే జరిగిందండి. తరువాతి అంశం, బ్రిక్స్లో ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం అనేటువంటిది ఇవ్వటం అయితే జరిగిందండి. సో మనకు బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియాకు పూర్తి స్థాయిలో సభ్యత్వం మంజూరు చేయడం అనేటువంటిది అయితే జరిగింది అనేది మనకి ఇక్కడ తెలియజేయటం అయితే జరిగిందండి. ఈ బ్రిక్స్ కూటమికి సంబంధించి ఎవరు సారథ్యం వహిస్తున్నారు అంటే ఒకటి, బ్రెజిల్ దేశం ఈ బ్రిక్స్ కూటమికి సారథ్యం వహించడం అయితే జరిగిందండి. సో అయితే ఈ ఇండోనేషియా ఇందులో సభ్యత్వాన్ని పొందటం గురించి ఎప్పుడు అధికారికంగా ప్రకటన వెలువడింది అంటే జనవరి 7వ తేదీన అధికారికంగా ప్రకటించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఎవరు ప్రకటించారు అంటే బ్రిక్స్ కూటమికి సారథ్యం వహిస్తున్నటువంటి బ్రెజిల్ దేశం అధికారికంగా ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది. సో అయితే అసలు ఇండోనేషియాకు బ్రిక్స్లో పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూటమిలోని అన్ని దేశాలు కూడా 2023 ఆగస్టులోనే ఆమోదం తెలపడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఎప్పుడు ఆమోదం తెలిపాయి అంటే 2023 ఆగస్టులోనే ఇండోనేషియాను పూర్తి స్థాయిలో బ్రిక్స్ కూటమిలో జాయిన్ చేసుకోవాలి అనేటువంటి
ఒక ప్రతిపాదనను తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో అయితే దానికి అనుగుణంగా 2024లో ఇండోనేషియాను బ్రిక్స్ కూటమిలో జాయిన్ అవ్వటం అనేటువంటిది జరిగింది. సో మనము దీనికి సంబంధించి ప్రీవియస్ ఒకసారి డేటాను మనం పరిశీలించినట్లయితే కనుక బ్రిక్స్ కూటమిని ఎప్పుడు 2009వ సంవత్సరంలో 4 దేశాలు అంటే భారత్, చైనా, బ్రెజిల్, రష్యా దేశాలు కలిపి ప్రారంభించడం అనేటువంటిది అయితే జరిగిందండి. దాని తర్వాత దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అవ్వటం జరిగింది. 2010లో జాయిన్ అవ్వటం జరిగింది. దాని తర్వాత అంటే 2024లో ఇంకొక 4 దేశాలు ఈ బ్రిక్స్ కూటమిలో జాయిన్ అవ్వటం జరిగింది. సో అయితే ఆ 4 దేశాలు ఏమిటి అంటే ఒకటి ఇరాన్ దేశం, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ. సో ఈ 4 దేశాలు కూడా మనకు 2024లో అధికారికంగా ఈ కూటమిలో జాయిన్ అవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇంకొన్ని దేశాలు కూడా తమను కూడా బ్రిక్స్ కూటమిలో భాగస్వాములను చేయాలి అనేటువంటి ఒక దరఖాస్తు ఫారాన్ని కూడా వాళ్ళు సమర్పించడం అనేటువంటిది జరిగిందండి. సో ఆ కోవలో టర్కీ దేశం, అజర్బైజాన్, మలేషియా సో ఇలాంటి దేశాలు కూడా తమను కూడా బ్రిక్స్ కూటమిలో జాయిన్ చేసుకోవాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో కొన్ని దరఖాస్తులు కూడా సమర్పించడం అనేటువంటిది అయితే జరిగిందండి. నెక్స్ట్ విషయానికి వస్తే బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్టు అనేటువంటిది మనకు ఇవ్వటం జరిగింది. సో అయితే మనకు భారత సరిహద్దుకు సమీపంలో చైనా అతిపెద్ద డ్యామ్ను అంటే ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను నిర్మించాలనేటువంటి ఒక నిర్ణయానికి రావటం అయితే జరిగిందండి. సో ఏది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను చైనా భారత సరిహద్దుకు సమీపంలో నిర్మించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం జరిగింది. సో మరి అది ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించుకున్నట్లయితే కనుక టిబెట్లో యార్లింగ్ జంగ్బో నదిగా ప్రసిద్ధమైనటువంటి మనకు బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో ఈ నదిపై ఈ డ్యామ్ను నిర్మించేందుకు చైనా ఇటీవలే ఆమోదం తెలపటం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఎక్కడ నిర్మించబోతా ఉంది ఎగ్జాక్ట్గా అంటే కనుక టిబెట్లో ఉన్నటువంటి యార్లింగ్ జంగ్బో నదిగా ప్రసిద్ధమైనటువంటి బ్రహ్మపుత్ర నది పైన ఈ డ్యామ్ నిర్మించేందుకు చైనా ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఇంతకుముందు చైనాలోని 3 గోర్జెస్ డ్యామ్ అనేటువంటిది ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా నమోదవటం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ప్రస్తుతం నిర్మించబోయేటువంటి భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికంటే ముందు ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా మనకు 3 గోర్జెస్ డ్యామ్ అనేటువంటిది చైనాలో నెలకొల్పడం అనేటువంటిది జరిగిందండి. సో అయితే ప్రస్తుతం నిర్మించబోయేటువంటిది దీనికంటే కూడా అంటే చైనాలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించేటువంటి ఈ కొత్త డ్యామ్ ఏదైతే ఉందో 3 గోర్జెస్ కన్నా కూడా పెద్దదిగా నిర్మించాలి అనేటువంటి సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ను నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. ఇది ఎక్కడ అనేటువంటిది మనం ఒకసారి గమనించుకుంటే కనుక హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కు వంపు తిరిగేటువంటి చోట బ్రహ్మపుత్ర నదిపై ఈ డ్యామ్ను నిర్మించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో మనకి ఇక్కడ మ్యాప్ను మీరు ఒకసారి గమనించినట్లయితే కనుక హిమాలయాల్లో టిబెట్ అనేటువంటి ప్రాంతం నుంచి కూడా సో ఇక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ వద్ద వంపు తిరిగేటువంటి ప్రాంతం అంటే సో మనకి ఇక్కడ ఇదండి. సో ఇలా ఈ వంపు తిరిగేటువంటి ఈ ప్రాంతం దగ్గర మనకు చైనా ప్రపంచంలోనే అతిపెద్ద భారీ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలి అనేటువంటి దాంతో మనకు నిర్ణయించుకోవటం అనేటువంటిది అయితే జరిగిందండి. సో సుమారుగా అంటే దీనికి నిర్మాణానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత అంటే కనుక $137 బిలియన్ ఈ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించబోతా ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి కరెంట్ అఫైర్స్లో ఇలాంటి ఒక ప్రశ్న అనేటువంటిది అడగటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో మీరు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చర్చించుకోవచ్చండి దీన్ని కూడా. సో అదేమిటి అంటే భారత సముద్ర తీర పొడవు 11,098.81 కిలోమీటర్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చండి, ఏమిటి అసలు మన భారతదేశానికి సంబంధించినటువంటి సముద్ర తీర పొడవు వచ్చేసి 7,516 కిలోమీటర్లే కదా, మీరేంటి ఇలా అంటున్నారు అంటే ఇది రీసెంట్గా రీవెరిఫికేషన్లో తేలినటువంటి తీరం భారత సముద్ర తీర పొడవు అండి. సో అయితే మరి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత పెరిగింది,
అసలు ఎవరు దీనిని వెరిఫై చేశారు, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రధానంగా మనకు భారత సముద్ర తీర పొడవు వచ్చేసి ఎంతగా మెన్షన్ చేశారు అంటే 11,098.81 కిలోమీటర్లుగా మనకు నమోదవటం జరిగింది అనేటువంటిది చెప్పారండి. సో అయితే దీనికి సంబంధించినటువంటి నివేదిక ఎవరు విడుదల చేశారు అంటే కేంద్ర హోంశాఖ 2023-24 వార్షిక నివేదికలో డిసెంబర్ 30న ఈ రిపోర్ట్ను వార్షిక నివేదికను విడుదల చేయడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో అయితే దీనికి సంబంధించి ఇండియన్ నావల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా 1900 డేటా ప్రకారం మనకేం తెలుసు అంటే భారతదేశంలో దాదాపుగా 9 రాష్ట్రాలు అలాగే 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్ర తీర పొడవు మొత్తం వచ్చేసి 7,516 కిలోమీటర్ల మేరగా మనకు నమోదయ్యింది అనేటువంటిది మనకు చెప్పడం జరిగిందండి. సో ఎప్పుడు అంటే ఏ డేటా ప్రకారం ఇది 1970 డేటా ప్రకారం మనకు సముద్ర తీర పొడవు ఎంతుంది అంటే 7,516 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది. సో అయితే తాజాగా తీర ప్రాంతాన్ని కొలవడానికి నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ కొన్ని కొత్త విధి విధానాలను రూపొందించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో దానికి అనుగుణంగా నిర్వహించినటువంటి ఈ వెరిఫికేషన్లో మనకు భారత సముద్ర తీర పొడవు వచ్చేసి 48% పెరిగి అంటే దాదాపుగా 11,098.81 కిలోమీటర్లుగా తేలింది అనేటువంటిది మనకు ఈ రీవెరిఫికేషన్లో తేలటం జరిగింది. సో అయితే మనం ఒకసారి రాష్ట్రాల వారీగా ప్రాంతాల వారీగా మనం ఒకసారి గమనించుకున్నట్లయితే కనుక ఈ రీవెరిఫికేషన్లో గుజరాత్ తీరం అత్యధికంగా 92.69%, అలాగే అండమాన్ మరియు నికోబార్ దీవుల తీరం 57.16% మేర పెరిగింది అనేటువంటిది ఈ రీవెరిఫికేషన్లో తేలటం జరిగింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం అనేటువంటి పుదుచ్చేరి పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అంటే 1 యానాం, 2 కరైకల్, సో ఈ 2 ప్రాంతాల్లో కూడా మనకు మొత్తం తీరం పొడవు వచ్చేసి 47 కిలోమీటర్ల నుంచి 42.65 కిలోమీటర్ల మేర తగ్గటం జరిగింది అనేటువంటిది మనకు ఈ వెరిఫికేషన్లో తేలటం జరిగింది. అలాగే గుజరాత్ తీరం పొడవు వచ్చేసి ఇక్కడ పాయింట్ ఒకటి ఉండాలండి, 1214.70 కిలోమీటర్ల నుండి దాదాపుగా 2,340.62 కిలోమీటర్ల మేర. అలాగే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు వచ్చేసి 973.70 కిలోమీటర్ల నుంచి 1,053.07 కిలోమీటర్లకు పెరిగింది అనేటువంటిది మనకు ఈ రీవెరిఫికేషన్లో తేలటం జరిగింది. ఈ రీవెరిఫికేషన్ అనంతరం తీర ప్రాంతం పొడవులో మనం గమనించుకున్నట్లయితే కనుక అంటే ఈ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఏ స్థానంలో ఏది ఉంది అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే కనుక మొట్టమొదటి స్థానంలో గుజరాత్ ఉండగా తమిళనాడు 2వ స్థానంలో నిలవటం జరిగిందండి. సో అయితే ఈ సర్వేకి ముందు మనకు భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉండేది. రీవెరిఫికేషన్ తర్వాత భారతదేశం 3వ స్థానంలోకి రావటం అయితే జరిగిందండి. సో అంటే మనకి ఇక్కడ ఎంత పెరిగింది మనం ఒకసారి గమనించుకుంటే కనుక 973.70 కిలోమీటర్ల నుంచి 1,053 కిలోమీటర్లకు పెరగడం జరిగిందని చెప్పాను కదా. సో అయితే మనం తమిళనాడుని కనుక ఒకసారి గమనిస్తే కనుక తమిళనాడు వచ్చేసి 906.9 కిలోమీటర్ల నుంచి 1,068కి పెరగడంతో ఈ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ను వెనక్కి నెట్టి 2వ స్థానంలోకి తమిళనాడు వెళ్ళటం అనేటువంటిది అయితే జరిగిందండి. సో భారతదేశంలో మొత్తం 9 ప్రాంతాలు అలాగే 4 కేంద్ర పాలిత ప్రాంతాల చుట్టూ ఈ సముద్ర తీర ప్రాంతం అనేటువంటిది వ్యాపించి ఉంది అని మనకు అందరికీ ఆల్రెడీ తెలుసండి. సో వాటి గురించి ఒకసారి తెలుసుకున్నట్లయితే కనుక ఆ 9 రాష్ట్రాలు ఏమిటి అంటే 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 గోవా, 4 కర్ణాటక, 5 కేరళ, 6 తమిళనాడు, 7 ఆంధ్రప్రదేశ్, 8 ఒడిశా, 9 పశ్చిమ బెంగాల్. ఈ 9 రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి డమాన్ అండ్ డయ్యు, 2 పుదుచ్చేరి, 3 అండమాన్ నికోబార్ దీవులు, 4 లక్షద్వీప్. సో ఈ 4 కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి ప్రాంతాల్లో ఈ సముద్ర తీరం వ్యాపించి ఉంది అనేటువంటిది మనకు చెప్పటం జరిగిందండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయగలరు. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.